హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొబైల్ నెంబర్ పోర్టింగ్ సంబంధించినటువంటి ఒక కొత్త రూల్ని అయితే మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఇతరులకైతే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్తే, మొబైల్ నెంబర్ పోర్టింగ్కు ట్రాయ్ కొత్త నిబంధన తీసుకొని వచ్చింది. ఇది జూలై 1 నుండి అయితే అమల్లోకి రానుంది. మొబైల్ నెంబర్ మార్చకుండా వేరొక నెట్వర్క్కు మారేందుకు గాను వీలు కల్పిస్తున్నటువంటి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ విషయంలో ట్రాయ్ ఒక కొత్త నిబంధన అయితే తీసుకొచ్చింది. ఫ్రెండ్స్, అదేంటి అంటే సిమ్ కార్డ్ రీప్లేస్ లేదా స్వాప్ చేసిన వారం రోజుల వరకు వేరే నెట్వర్క్ మారడాన్ని నిలిపివేసింది. సిమ్ కార్డు స్వాప్ మోసాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టే విధంగా ట్రాయ్ ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుండి ఈ కొత్త రూల్ అయితే అమలులోకి రానుంది. ఫ్రెండ్స్, ఎవరైనా వ్యక్తి తన యొక్క సిమ్ కార్డును మార్చుకున్నా, స్వాప్ చేసిన వారం రోజుల దాకా వేరే నెట్వర్క్ మారేందుకు అవసరమయ్యే యూనిక్ పోర్టింగ్ కోడ్ను జారీ చేయరు. కొత్త వ్యక్తి పేరుతో అదే నెంబర్ను తీసుకోకుండా మోసగాళ్లను వారి యొక్క ఆగడాలను అరికట్టే విధంగా చేసేటువంటి ఉద్దేశంతో ఈ నిబంధనను, ఈ సరికొత్త రూల్ను తీసుకుని వచ్చినట్లు ట్రాయ్ అయితే తెలియజేసింది. మామూలుగా సిమ్ కార్డును పోగొట్టుకుంటేనో లేదా డ్యామేజ్ అయితేనో దగ్గరలోని స్టోర్కు వెళ్ళి అడిగితే కొత్త సిమ్ కార్డులను జారీ చేస్తారు. అయితే వేరొక నెట్వర్క్ మార్చుకోవాలంటే పోర్టింగ్ విధానం ద్వారా మార్చుకునేందుకైతే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, జూలై 1 నుండి అమల్లోకి రానటువంటి మొబైల్ నెంబర్ పోర్టింగ్కి సంబంధించిన ఒక కొత్త రూలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ఇతరులకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.